హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటాను. ఈ మోబిక్లో ఇంట్రెస్ట్ అనేది విపరీతంగా పెంచేస్తున్నారనమాట. మేము యూజ్ చేస్తున్నప్పుడు 2%, 2.5 ఇలా ఉండిందనమాట. ఇప్పుడు 4% దాకా పెంచేస్తున్నారనమాట. కానీ చాలామంది డబ్బులు అవసరం ఉందనేసి ఆ ఇంట్రెస్ట్ అనేది చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేస్తూ ఉన్నారు, అమౌంట్ తీసుకుంటూ ఉన్నారు. మీరు మంత్లీ 4% అంటే చాలా కష్టం అనమాట కట్టడం అనేది. ఎందుకంటే 2% మీరు కట్టలేరు, కానీ 4% అంటే మనం తట్టుకోలేమన్నమాట. అది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే మీరు అమౌంట్ అనేది పే చేసుకుని బయట రాలేరనమాట. అవన్నీ చూసుకొని తీసుకోండి. ఎందుకంటే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వీళ్ళు జస్ట్ మీరు ఊరికే అప్లై చేసినా చాలు, కాల్స్ మీద కాల్స్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే నేను ఇక్కడ రీజన్గా తెలిసిన వాళ్ళకి అప్లై చేయమన్నా చేసినాను, కానీ వాళ్ళు అవన్నీ చూసి ఇంట్రెస్ట్ అని చూసి భయపడి వద్దనేస్తున్నారనమాట. అప్పుడు నేను ఆటో డెబిట్ ఇవన్నీ ఇవ్వకుండా అలాగే క్లోజ్ చేస్తున్నాను అనమాట, అప్లై చేయకుండా. అప్పుడు చూసినాను అనమాట, ఈ విధంగా 4% దాకా పెంచేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూగా కాల్స్ అనేది వస్తానే ఉంది. ఈ విధంగా తీసుకోండి, లోన్ అప్లై చేస్తున్నారు తీసుకోండి. ఈ విధంగా వాళ్ళని ఎక్కువ టార్చర్లు తీసుకోకముందే అలాంటి టార్చర్ చూసి వాళ్ళు భయపడి మాకు లోనే అవసరం లేదు, మేము ఎక్కడ బయట కూడా తీసుకుంటాం అనేసి వెళ్ళిపోయారు. ఇలాంటి ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంది. అందువల్ల కొంతవరకు జాగ్రత్తగా ఉండండి, చూసి తీసుకోండి. ఇంట్రెస్ట్ అనేది ఏదైనా ఎక్కువ అమౌంట్ కావాలంటే మీరు బయట కూడా తీసుకోండి. నేను ఎందుకు చెప్తానంటే చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసుకొని బాధపడుతూ ఉన్నారు. దయచేసి కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ అదేవిధంగా నేను చాలా వీడియోలు చెప్పినాను, దయచేసి మీకు అవసరం ఉంటేనే అప్లై చేయండి. ఊరికే అప్లై చేసి వాలెట్లో పెట్టుకోవద్దండి. వాలెట్లో పెట్టుకుంటే మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్తారు, కానీ మీరు అలా పెట్టుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంటుందో మీకు తెలుసు. ఒక 1 lakh మన ఇంట్లో పెట్టుకుంటే ఎంత సేఫ్టీగా చూసుకుంటాము, భయపడుతూ ఉంటాము, ఎక్కడన్నా బయట పోలు ఎవరన్నా వచ్చి ఎత్తుకుంటారేమో, ఇలాంటి భయాలు ఉంటాయి కదా. అలాంటి సేమ్ ప్రాబ్లమే మొబైల్లో కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందువల్ల దయచేసి మీకు అవసరం ఉంటే దాని జోలికి వెళ్ళండి, లేకపోతే తెలియని వాళ్ళు అసలు దాని జోలికి వెళ్ళొద్దండి. ఎందుకంటే మనం మొబైల్లో చూస్తూ ఉన్నాము, ఎంతమంది ఎన్నో ప్రాబ్లాలు ఫేస్ చేస్తూ ఉంటారు. బయటకు వచ్చింది కొన్ని, తెలియని కొన్ని. చాలామంది బయట చెప్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు, ఎవరన్నా మాట్లాడతారు అనేసి లోపలే వాళ్ళ ప్రాబ్లం అనేది ఫేస్ చేసుకుంటూ ఉంటారనమాట. అందువల్ల వీలైనంత వరకు ఇలాంటి జోలికి వెళ్ళకుండా కొంచెం సైలెంట్గా ఉండండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది విపరీతంగా ఉంది. ఒకసారి చూసి మళ్ళీ కావాలంటే తీసుకోండి. మీకు ఒకవేళ సిబిల్ స్కోర్ బాగుంటే తక్కువ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు అవసరం ఉంటేనే తీసుకోండి. 4%, 4.5 అంటే దయచేసి దాని జోలికి వెళ్ళకుండా ఉంటే మీకే మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లోన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి, తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.